వరంగన కోనాడే నువ్వు కనిపించంగా ప్రియంగా మాట్లాడనే నేను వెచ్చగా ఓ నా మనసుకి చిలిమైనది నీ హస్తమే నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే నీ చూపులు నా ఎద చొరబడనే నీ పలుకులు మరి మరి వినబడనే నీ గురుకులు చెదరక నిలబడనే ఒక తీపి గతములే రెండు జగతిలో జ్ఞాపకం నాకు మాత్రం అది జీవితం ప్రేమ దాచిన నిష్ఠురం అది నీ తొలిచే చేపకు పురుగు ఎరా బిడ్డకు నూకలు ఎరా కుక్కకు మాంసం ముక్క ఎరా మనుషులందరికీ బతుకే ఎరా. ఈ చీర ఆ పువ్వులు ఇవన్నీ ఎందుకు మేడం? మనం కాలేజ్ అడ్మిషన్ కోసమే కదా వెళ్తున్నాం. పిచ్చి వసుంధర, ఇప్పుడు నువ్వు ఎవరివి? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కాబోయే కోడలివి. ఏ మరుపాటుగా ఉన్నావా ఎరకే చిక్కేస్తావు బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టో రాజ్యం. ధ్రువ, నువ్వింకా రెడీ కాలేదా? 5 minutesలో రెడీ అయిపోతానమ్మా. నీ ఎంగేజ్మెంట్లో నేను నీ పక్కనుండాలని చాలా అనుకున్నాన్రా. అప్పుడు ఆశించినట్టు జరగలేదు. కనీసం ఈ రోజైనా నేను దగ్గరుండి రెడీ చేస్తాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నీ జీవితంలో అన్నీ శుభాలే. నాకు అదే అనిపిస్తుందమ్మా. ఏదో నేను మోస్తున్న భారం దిగుతున్నట్టు అనిపిస్తుంది. అంత మంచి జరుగుతుందనిపిస్తుంది. ఖచ్చితంగా. షూ వేసుకో. పద. అత్తయ్య, అత్తయ్య, నేనొక అమ్మాయిని ప్రేమించాను. అత్తయ్య, నేను తన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమైతే ఒక్కసారి నవ్వు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నీ కళ్ళల్లో నాకు తెలుస్తుంది అత్తయ్య. కానీ నేను ఏ తప్పు చేయడం లేదు. జరిగిన తప్పుని సరిచేసుకుంటున్నానంతే. చంద్రన్న, అమ్మా, నేను చెప్పినట్టే ఎక్స్ట్రా సెక్యూరిటీ పెట్టించావు కదా? మీరు చెప్పినట్లే చేశానమ్మా. ఈరోజు గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ని ఎక్స్ట్రా పెట్టాను. మనల్ని కాదని ఎవ్వరూ లోపలికొచ్చే సమస్య లేదు. ఇంకోసారి అంతా సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకో. ఈరోజు ఈ వేడుక ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. అలాగేనమ్మా. చెప్పండి మేడం. ఈ నెల 27న
నాకు ధ్రువకి పెళ్లి. ఈ రోజే లగ్న పత్రికలు మార్చుకుంటున్నాం. మేడం మరి వసుంధర ఇంకెక్కడి వసుంధర? మల్లిక ఆంటీ తనని ధ్రువకిచ్చి పెళ్లి చేయటం జరగని పని అని తెలుసుకుంది. తెలివైంది కదా. ధ్రువ లాంటి ఇంకొకడిని డ్రాప్ చేసి హాయిగా వెళ్ళిపోయింది. మేడం నాకే నమ్మేలా లేదు. ఇక వాళ్ళెలా నమ్ముతారు? నమ్మాలి. నువ్వు నమ్మేలా చెయ్యాలి. మేడం కష్టం మేడం, ఎవ్వరూ నమ్మరు. కష్టమైన పని చేస్తేనే కదా ప్రమోషన్ వచ్చేది. ఇది చేస్తే నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ కాదు కాదు, డబుల్ ప్రమోషన్. డైరెక్ట్గా చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ అయిపోతావు. శాలరీ కూడా 2 పెంచుతాను. ఎస్టేట్లో వసుంధర గురించి ఇలాంటివి చెప్తే నమ్మరు మేడం. కానీ మేడం నేనైతే ప్రయత్నిస్తా. గుడ్, ట్రై చేయి. మేడం అలాగే. వాళ్ళని ఎలా నమ్మించాలి? చేద్దాం, ఏదోలా ట్రై చేద్దాం. వసు ధ్రువ సార్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో? ముహూర్తం అనుకున్నారో లేదో? అనుకోని ఉంటారు, లేదంటే మనకు చెప్పకుండా ఉంటుందా? పెళ్లికి వసు మనందర్నీ ఖచ్చితంగా పిలుస్తుంది. అప్పుడు సగం పనులు ఆగిపోతాయి. ధ్రువ సార్ వచ్చాక డబుల్ షిఫ్ట్ చేద్దామని బ్రతిమలాడుకుందాం. అవును అవును, వసుంధర పెళ్లికి వెళ్లాల్సిందే. తనను పెళ్లి కూతురుగా చూడాల్సిందే. గొప్పింటి కోడలవుతుంది. ఎంత గొప్పగా పెళ్లి చేస్తారో. మిరుమిట్లు గొల్పే కాంతుల్లో వసుంధర మెరిసిపోతుంది. భాస్కరన్న, వసుంధరకి కాల్ చేశావా? ఎలా ఉందంట? పెళ్ళెప్పుడంట? ఇంకా పెళ్లి తారీఖు ఖరారు కాలేదమ్మా. పెళ్లి జరిగిపోవాలంటే దానికి పెళ్లి కూతురు ఉండాలి కదా. మీ అమ్మగారు జంపంట కదా. ఏయ్, ఏం చెప్పాలనుకుంటున్నావురా? జంప్ ఏంటి? ఎస్టేట్ మీద కన్నేసి ధ్రువ సార్తో వెళ్ళింది. అక్కడ మల్లికా మేడంతో తోక జాడించిందంట. ఇక్కడైతే చెంపదెంపతో తప్పించుకుంది. అక్కడ ఎవరితోనో వెళ్ళిపోయిందంట. ఎవరితోనో వెళ్ళడం అంటే? అన్ని అరటిపండు వలిచినట్టు చెప్పాలి మీకు. ఎవరితోనో వెళ్ళడం అంటే లేచిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడితే 4 కోస్తాను. ఈ రోజు నీ ప్రాణం తీయడానికి కూడా వెనుకాడం. వసుంధర మీద అంత దారుణమైన నింద వేస్తారా? మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పు. ఏం జరిగిందో చెప్తావా లేదా? చెప్పు. తన్నేం చేశారా? ఈ కొత్త నాటకం ఏంటి? చెప్పు. నాటకాలు వేసేది మీరు. ఆ వసుంధర మీద నాకు మొదటి నుంచి అనుమానమే.
గ్రీష్మని ఇంత సంతోషంగా నేను ఎప్పుడు చూడలేదు మల్లిక. ధ్రువ, నా ఫ్రెండ్స్ ని నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదూ? తిను శిరీష, తను శ్రీదేవి, తను మౌనిక. హాయ్. పెళ్లి తర్వాత అరకు వెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడికే వచ్చేస్తారా? కొన్నాళ్ళు అరకులోనే ఉండాలనుకుంటున్నాను. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. పొరపాటున ఆ పని చేయకండి. ఆ కొన్నాళ్లు కాస్త జీవితాంతం అయిపోతుందేమో. ఎస్టేట్ నుంచి వెళ్ళొచ్చినప్పటి నుంచి తన మనసంతా అక్కడే. ఆ ఎస్టేట్కి వెళ్ళినప్పటి నుంచి నా మనసంతా కూడా అక్కడే ఉంది. అవును ధ్రువ, నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? నేనెవరిని పిలవలేదు, ఒక్క విపుల్ని తప్ప. తను కూడా కాసేపట్లో వచ్చేస్తాడు. పంతులు గారు, మీ ఫొటోస్ దిగొచ్చా? దిగండి అమ్మా. ఆంటీ, మనకు కూడా ఫోటో దిగుదాం రండి. డాడీ, మీరు కూడా రండి. మల్లిక, నందితతో దిగుదాం. పదమ్మా. నేను నీకు ముందే చెప్పాను కదా, ఆ కూలి పిల్ల ఈ ఇంటి కోడలు కాలేదని. ఒకవేళ ధ్రువ సార్ గ్రీష్మ మేడంని పెళ్లి చేసుకుంటే వాళ్ళతో ఒక ఫోటో దిగి మంచి భోజనం చేసి వెళ్ళిపోతాను. ధ్రువ సార్ పెళ్లి గ్రీష్మ మేడంతోనే జరుగుతుంది. కానీ నువ్వనుకున్నట్టుగా ధ్రువ సార్ సంతోషంగా లేరు వసుంధరా. మర్యాదగా నిజం చెప్తావా లేదా? వాళ్ళు వసుంధరనేం చేశారు? ఎందుకు సార్, ఎందుకు సార్ మీకు మొదటి నుంచి మా వసుంధర అంటే ఇంత పగ? తను మీకేమంత అన్యాయం చేసింది? బాబాయ్, ఇంకా వీడికి సారని మర్యాద ఇచ్చేదేంటి? చేతులు కట్టేసి నిజం చెప్పేదాకా కొడితే చూస్తూ ఊరుకుంటారు మరి. డ్యూటీలో ఉన్న సూపర్వైజర్ని కొడితే ఒక్క కూలీకి కూడా పనుండదు. ఇప్పుడు పనేంటి సార్? మా ప్రాణాల గురించి కూడా మేము ఆలోచించాం. అయితే మీ ప్రాణాలు తీసుకోండి, ఎవ్వడికి నష్టం లేదు. అయినా ఇంత పెద్ద విషయం నాకు ఎవరూ చెప్పకుండానే నేను వచ్చి మీకు చెప్తానా? ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పారా? పీపీ నిలయానికి కాబోయే కోడలు గ్రీష్మ మేడం చెప్పారు. ఆవిడే నాకు స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పారు. గ్రీష్మ కోడలేంటి? అవును, ధ్రువ సార్కి గ్రీష్మ మేడంకి ఈ నెల 27న పెళ్ళంట. మరి మా వసుంధర? వెళ్ళి వెతుక్కోండి, ప్రాణాలు త్యాగం చేస్తూ మరీ వెతుక్కోండి. విషయం చెప్దామని వస్తే నా మీదే తిరగబడతారా?
చూస్తా, మీ అందరి సంగతి మళ్ళీ చూస్తా. ధ్రువ సార్కి పెళ్ళేంటన్నా? మరి వసుంధర ఏమైనట్లన్నా? ధ్రువబాబు వసుంధర్ని ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుంటారని ప్రమాణం చేసి తీసుకెళ్లాడు కదన్నా. అదే నాకు అర్థం కావడం లేదు. మనం తొందరపడి వసుంధర్ని ఒంటరిగా పంపించామా? ధ్రువ, నవ్వు. స్మైల్ చేయి ధ్రువ. ఆపండి సార్, ఆపండి. లోపలికి వెళ్ళాలి. వెళ్ళకూడదండి. లోపలికి వెళ్ళనివ్వరండి. విపుల్, చెప్పరా. ధ్రువ గేట్ దగ్గర ఆపేశారా? ఏంటి, గేట్ దగ్గర ఆపేశారా? అవునరా. ఏమైందిరా? అమ్మా, మనం విఐపీస్ నేమ్ పిలవలేదు కదా. గేట్ దగ్గర ఎందుకు అంత సెక్యూరిటీ? నీ ఫ్రెండ్ వచ్చాడా? అతన్ని ఎలో చేయమని సెక్యూరిటీకి చెప్తాను. టీనా, ధ్రువ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, గేట్ దగ్గర ఉన్న లోపల పంపించు. అలాగే మేడం. ఆ కార్ని పంపించు. అలాగే మేడం. సరే, నువ్వు వెళ్ళి గేట్ తీరా. వెళ్ళండి సార్. అమ్మా, ఇక లగ్నపత్రిక చదవమంటారా? అలాగే పంతులు గారు. ఓం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే జులై మాసే సప్తమి తిథి శనివాసరే తేదీ 27/8/2025 తారీఖున పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమున మా ఏకైక పుత్రుడు చిరంజీవి ధ్రువ ప్రతాప్కు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధరనిచ్చి. పంతులు గారు, ఏం చదువుతున్నారు మీరు? అమ్మా, ఇందులో అదే రాసుందమ్మా. అదెలా రాసుంటుంది? నేనిచ్చింది ఇది కాదు కదా. మీరు ఇవ్వకపోతే నా దగ్గరికి ఎలా వస్తుందమ్మా? నేనిస్తే వస్తుంది. ధ్రువ, ఇది నువ్వు తమాషా చేయాల్సిన విషయం కాదు. తమాషా ఎవరు చేశారో ఇప్పుడే తేలుస్తాను. రే విపుల్, వెళ్ళి వసుంధరని తీసుకురా. తీసేస్తాడు నీటితో లండే వస్తే లేపేస్తాడు
వసుంధరా రా. అరకు వాస్తవ్యులైన వసుంధరని ఇచ్చి ఈ నెల 27వ తారీఖున ముహూర్తం నిశ్చయించబడింది. ఈ రోజు నుంచి వసుంధరకి ఏ అపాయం వచ్చినా, అది ఎవరి వల్లొచ్చినా నేను మొదట అనుమానించేది నిన్నే. దానికి నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది, నాతో కాదు, పోలీసులతో.